నాలుగు ఆనియన్ ముక్కలు, రైస్, నిమ్మకాయ, ఈ ముద్ద టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. సూపర్ అసలు. హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి బోటి కర్రీ చేస్తున్నాము. తెలంగాణలో మంచి ఫేమస్ కర్రీ ఇది. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో కంపల్సరీ ఉంటుంది. దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు బోటి కర్రీకి. చాలామందికి బోటి కర్రీ ఒక ఎమోషన్. ఇది బోటి కర్రీ కోసము కేజీ బోటి తెచ్చినాను. ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ. కొంతమంది కష్టం అనుకుంటారు, స్మెల్ రాకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలా క్లీన్ చేశాను, ఎలా వండాను అనేది ఫుల్ వీడియో చూసేయండి. క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ. బోటిది ఫస్ట్ తేగానే వేడిలో పెట్టేదు. చన్నీళ్ళలో ఒక 2 సార్లు నీట్గా కడుక్కున్న తర్వాత వేడి నీళ్ళలో ఒకసారి దీన్ని ముంచేసుకొని జస్ట్ ఒక 10 సెకండ్స్ ఇట్లా వేడి నీళ్ళలో పెట్టేసి కొంచెం ఇలా గట్టిగా అవుతున్నప్పుడు తీసేసి దీనిపైన ఉన్న తోలు ఇలా గీకేయడమే. చాలా ఈజీ. ఒక కత్తి తీసుకొని గీకేస్తే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఈజీ, చాలా ఈజీ. క్లీన్ చేయడం కొంచెం కష్టం అనుకుంటారు, ఇది కూడా చాలా ఈజీయే. బోటిని ఇంత నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి ఉడికిద్దాము. కుక్కర్లో వేసిన తర్వాత దీంట్లో ఒక ఆనియన్ ఇలా పొడుగు కట్ చేసి వేస్తున్నాను. అండ్ ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు. దీన్ని పిసికేయాలి, నీట్గా కలిపేయాలి. ఇలా కలపడం వల్ల కూడా స్మెల్ అనేది, బోటి స్మెల్ అనేది పోతుంది, నీచ్ స్మెల్ రాకుండా. కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 500 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేద్దాము. స్టవ్ ముట్టించేసి కుక్కర్ పెట్టేసుకుందాం. ఇది అట్లీస్ట్ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. కుక్కర్ ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఉన్న హీట్ కూడా అదంతలో అదే వెళ్ళిపోయేంత వరకు ఒక 15 నిమిషాలు వెయిట్ చేసి తర్వాత ఓపెన్ చేశాను. దీంట్లో ఇంకొన్ని వాటర్ ఉండిపోయినాయి. ఈ వాటర్ వంపేసుకొని ఇంకా కర్రీ వండేయడమే. బోటి కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని మూకుడు లాంటిది స్టవ్ ముట్టించేసి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్, ఒక 4 స్పూన్లంత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అండ్ ఒక స్పూన్ జీలకర్ర. ఆవాలు, జీలకర్ర 1 నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లో ఒక 3 ఆనియన్స్ సన్నగా కట్ చేస్తాను పొడుగు, ఇవి వేసేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం రంగు మారేంత వరకు వేయించాలి. ఆనియన్ ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు ఆల్రెడీ ముందు వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది. పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. వీటిని కూడా ఒక 2-3 నిమిషాలు వేయించాలి. కుక్కర్లోంచి తీసిన తర్వాత బోటి అందులో వాటర్ ఏం లేకుండా ఉప్పేసుకొని ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. ఇంకా అంతా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాము, కొంచెం ఈజీగా ఉడకడానికి. బోటి కర్రీ ఉడికేలోపు దీనికి కాంబినేషన్ వచ్చేసి బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్ నాకు చాలా ఇష్టం. బోటి కర్రీలో వైట్ రైస్, రోటీ ఎలా తిన్నా బోటి సూపర్ ఉంటుంది. నేను మాత్రం బగారా రైస్ చేస్తున్నాను. స్టవ్ ముట్టించేసి రైస్ కోసం ఒక గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లంత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా, అలాగే ఒక 4 జీడిపప్పు, 2 బిర్యానీ ఆకులు. జస్ట్ 2 నిమిషాలు వేయించాలి. వీటిని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత మసాలా, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను, అది వేసేస్తున్నా. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. దీన్ని కూడా 2 నిమిషాలు వేయించి సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి అడగంటుందా లేదా అని. ఒకసారి కలిపేసుకోండి అంతే. మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు. ఆనియన్ వేగిన తర్వాత నేను వచ్చి 700 గ్రామ్ రైస్ వేస్తున్నాను బగారా. దానికి 1.5 లీటర్ వాటర్ వేస్తున్నాను. రైస్ ముందుగా నానబెట్టి పెట్టాను. వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి ఎసరు వచ్చేంత వరకు మరిగిద్దాం దీన్ని.
ఒక 20 minutes ఆయిల్లో ఉడికిన తర్వాత బోటి దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటో, మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికిద్దాము లో ఫ్లేమ్లో, కొంచెం టమాటా మగ్గేంత వరకు. ఎసరు వచ్చేసింది. ఎసరు వచ్చాక దీంట్లో కొంచెం ఉప్పు అండ్ ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఇంకా టమాటా వేసి ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కొబ్బరి పొడి, వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసేద్దాం. దీంట్లో ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 200 ml వరకు థిక్ గ్రేవీలో రావడానికి. రైస్లోకి చపాతీలోకి థిక్ గ్రేవీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. లో ఫ్లేమ్లో ఇంకొక 15 నిమిషాలు ఉడికిస్తే బోటి కర్రీ రెడీ అయిపోయినట్టే. మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికిద్దాం. ఇంకా బగారా రైస్ అయితే ఉడికిపోయింది. లాస్ట్లో పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొంచెం పుదీనా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత దింపేసుకొని బోటితో తింటే సూపర్ ఉంటుంది. ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత ఉడుకుతున్నప్పుడు దీంట్లో కొంచెం కసూరి మేతి, ఇంకొక 10 నిమిషాలు ఉడకాల్సిందే. ఇంకా కొంచెం తిక్కువ రావాలి గ్రేవీ. ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా కొంచెం తిక్కు వస్తే భలే ఉంటుంది టేస్ట్. ఈ టైంలో ఒకసారి ఉప్పు చూసుకోవచ్చు. ఉప్పు ఏమైనా పట్టేదంటే వేసుకోవచ్చు. బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా ఉడికింది. థిక్ గ్రేవీ కావాల్సినట్టుగా వచ్చేసింది. దీంట్లో లాస్ట్లో పుదీనా బోటిలో ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎందుకంటే పుదీనా స్మెల్ బోటి స్మెల్ డామినేట్ చేస్తుంది. అసలు స్మెల్ అనే రాదు. ఇక బోటి నీచు స్మెల్ అసలు రాదు. అండ్ కొత్తిమీర దింపేసుకొని వేడి వేడి బగారాలో తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్. వేడి వేడి బగారా అన్నం, ఆదిష్టమైన బోటి. ఉడికిన తర్వాత కొంచెం కూడా నీచు వాసన బోటి అనే స్మెల్లే రావట్లేదు. ఇంకా దీనికి అన్ని రకాలుగా అంత మంచిగా ఉండిన తర్వాత ఇంకెక్కడ వస్తుంది స్మెల్. రెండు వేడిగానే ఉంది అన్నం కర్రీ. నిమ్మకాయ పిండేసుకొని 4 బోటి ముక్కలు, 4 ఆనియన్ ముక్కలు, రైస్, నిమ్మకాయ, ఈ ముద్ద టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. సూపర్ అసలు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ స్మెల్ అయితే అస్సలు లేదు. బోటి స్మెల్ చాలా మంచిగా వచ్చింది. బోటి కూడా మంచిగా కుక్ అయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నామా. పోయేది ఉంది. వీలైతే మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.